ఇప్పుడు జనానికి కనపడితేనే మనం ఏంటనే తెలిసే, మనం ఎలా ఉంది, సోషల్ మీడియా ఎలా ఉంది. ఈ పర్టికులర్ పర్సన్ అనేది జనానికి టీవీలో కనపడితేనే ఒక సెలబ్రిటీ, టీవీలో కనపడితేనే ఒక ఏదైనా సపోజ్ ఒక ఆడియో రియాలిటీ షో, సింగింగ్ రియాలిటీ షోలో పాడితేనే సింగర్, అవును, టీవీలో కాదు అన్న ఒక చిన్న అది తప్పు కాదు బేసిక్ గా. మనకు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా లేకపోతే టీవీస్ కి కానీ లేకపోతే రియాలిటీ షోస్ కానీ అన్ని ఎక్కువైపోయి అలాగ ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీలోకి వచ్చారు. ఇప్పుడు మీరు ఇలా యాంకర్ గా చేస్తున్నారు, మీరు యూట్యూబ్ లో కనపడతారు, మీరు తెలిసిన వాళ్ళు 10 మంది ఉంటారు, మీరు బిగ్ బాస్ లోకి వెళ్తే నాకు ఇంకొక 10 మంది తెలుస్తారని మీకు ఒకటి ఉంటుంది కదా. సో శ్రీతేజ అనే పర్సన్ బేసిక్ గా కొన్ని ఏళ్ల నుంచో లేకపోతే కొన్ని ఆల్మోస్ట్ మోర్ దెన్ ఎ డికేడ్ నుంచి నేను పాడుతున్నాను. నాకంటూ ఏదో ఒక రికగ్నిషన్ కావాలి. రికగ్నిషన్ వచ్చింది అంటే నాకు వచ్చే ఆపర్చునిటీస్ పెరగచ్చు, నాకు వచ్చే ఛాన్సెస్ పెరగచ్చు, నా పర్సనల్ రీజన్స్ కూడా ఉంటాయి. బేసిక్గా నేను కనపడాలి అని ఒక ఎవరికైనా ఉంటుంది బేసిక్గా, కనపడాలి అని. మనం ఇప్పుడు కనపడకుండా, ఇప్పుడు టీవీలో కనపడకుండా నేను ఇప్పుడు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక సింగర్గా పర్ఫామ్ చేస్తున్నప్పుడు నన్ను ఆడియన్స్ చూడాలి, నా సింగింగ్ని మెచ్చుకోవాలని నాకు ఉంటుంది. ఇప్పుడు మీరు యాంకర్ చేస్తుంటే మీరు ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో క్వశ్చన్స్ అందరికీ నచ్చాలని కూడా మీకు ఉంటుంది డెఫినెట్గా. సో దట్స్ ద ఓన్లీ రీజన్ ఐ వెంట్ టు బిగ్ బాస్. ఆపర్చునిటీస్ మనం కావాల్సి అనుకున్నప్పుడు రావు, వచ్చింది మనం గ్రాబ్ చేసుకోగలిగితే మంచిది కదా, గ్రాబ్ చేసుకోగలగాలి మనం బేసిక్గా, అందుకని వెళ్ళా.